అన్నా వదిలేయ్. వదిలేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఏం చేస్తాడు? ఏం చేస్తావురా? చెప్పాను కదరా ఓపిక లేదు అని. భగవాన్ దాస్తో ఒక్కటే, వాడిని చేత్తో కొడితే కర్రతో వస్తాడు, కర్రతో కొడితే కత్తితో వస్తాడు, కత్తితో వస్తే చంపే. వెళ్ళిపో. ये तो कभी ना कभी होना था. देख बाबा, साला क्रिमिनल बन गया. అలా చెక్కలతో స్పూన్లు చేయండి రా, చేతితో తినలేక చచ్చిపోతున్నాను. అలా క్రికెట్ రావాల్సిన రాజు అంతకుడిగా మారాడు. అరే సల్మాన్ రా. ఎక్కడికి? ఇంక టైం ఉంది కదా. అరే జైలర్ ద్వారా రౌండ్స్ వచ్చిండు. బ్యారక్ల ఫోన్ దొరికినాయంట. ఎవరి దగ్గర ఫోన్ దొరికితే నాకేంటి సంబంధం? ఓ ఏడ్చింది చాలు గానీ నీ బ్యారక్ కూడా ఒక ఫోన్ దొరికిందంట. 2 ఫోన్లు ఉండాలి కదా, ఒక ఫోన్ అంటే ఏంటి? ఇంకో ఫోన్ ఏమైంది? అందుకనే జైలర్ ద్వారా 15 రోజులు నీ ములాఖాతులు పనిచేసిండు. నడు. సగం స్టోరీ చెప్పావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో విఠల్ షెట్ ఉంటాడు, ఆడిని కలు. అతని ఫోన్ నెంబర్ ఉందా? ఆడికి నాకు పడదు. నా బ్యారక్ లో 2 సెల్ ఫోన్ లో కూడా నెంబర్ ఉండదు. అమ్మా సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తారు. భయ్యా మాదాపూర్ పోనీ. హలో, పొద్దున్నుంచి కాల్ చేస్తున్నా, ఎక్కడున్నావు? ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, విషయం చెప్పు. రేపు కూర్గ్లోని ఎన్సీఏ మెయిన్ క్యాంపస్ కి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి, త్వరగా వచ్చేయి. ఓకే ఓకే బాయ్. నేను ఇవ్వను. ఏం సేటు, నా బర్త్డేకి దావత్ చేస్తున్నాం, అందరూ చందాలు ఇస్తుండ్రు, ఇయడానికి నీకేమైంది? ఎందుకు ఇవ్వాలి? అని నాకు పుట్టాడా? అడేమో నాకు పుట్టాడా? ఫ్రీగా అవడానికి నాకేమైనా పుట్టారా? మీరు నాకు పుట్టారా? అరే ఫ్రీగా వచ్చిన పైసలే కదా. డబ్బు విషయంలో ఎవడ మాట విన్నాం, మేము జైలుకి వెళ్ళి వచ్చిన ఏమన్నా ఏం చేస్తావు? ఏం మాడుతున్నావు? ఏంటమ్మా? విఠల్ సేట్